ఏవండి, నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఏమిటి? మా అమ్మ దగ్గరలేని లోటు తీరుస్తున్నారు. నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఏమని? అమ్మా అని. ఏమని? అమ్మా అని. ఏమని? అమ్మా అని. ఏమని? అమ్మా అని. అమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పరే? ఒక బిడ్డకి తల్లి ఇలా తినిపిస్తుంది బాబు. అమ్మా, ఆ, కోత కిందకి దించండి, ఇంకోత దించండి. చాలా ఆహా, కోత పైకి లేపండి, ఇంకోత. ఆ అక్కడ ఆపి సెంటర్ చేసేయండి. దండాలండి బాబు. చి 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 చి. ఏమిటి ఈ వేషం? రైతు బిడ్డను కదండి బాబు. నీకేం పని పట్టలేదా? ఎందుకు వచ్చావు? బ్యాంకీ పని మీద వచ్చానండి బాబు. కాగితం పెట్టుకుంటే తమ కాడ లోన్లు ఇస్తారట కదండి. అవును, ఇస్తాం. ఎవరికి కావాలి? ఏటి లోనా అండి? నాకేనండి. ఆయ్ ఎక్కువ వద్దండి, ఓ 2 లక్షలు ఇస్తే చాలండి. 2 లక్షలా? దేనికి? అయ్య బాబాయ్, ఇది చెప్పనండి, నాకు సిగ్గేస్తుందండి. అయితే నోరు మూసుకుని ఇంటికి వెళ్ళండి. అయ్య బాబాయ్, అయితే చెప్పేస్తానండి. చెప్పేయమంటారండి? ఆయ్ చెప్పేయండి. గేదెలు కొనుక్కుంటానికి, పందుల్ని కొనుక్కుంటానికి లోన్లు ఇస్తారట కదండి. ఆ టైప్ లో నాకు కూడా ఇస్తే ఆ ఇస్తే ఓ మొగుండి కొనుక్కుంటానండి. మొగుండు కొనుక్కోడానికి లోను 2 లక్షలు? ఆయ్ మరి నాకు కాబోయే పెనిమిటికి బ్యాంక్ ఉద్యోగం కదండి. 3 ఏళ్ళు జీతం అండి. లక్షెత్తే గాని రాడండి. ప్రతిమా లక్షెట్టి కాలం వడ్డీ ఇల్లు కట్టి ఫ్యామిలీ చేసుకుంటారనండి. ఇది ఎక్కడ నాటుకేసరా బాబు? ఇలా ఇది బ్యాంకు. పిచ్చి పిచ్చి వేషాలు వేయక వచ్చిన విషయం చెప్పు. ఏం లేదు పిల్లాడా, నువ్వు నాకు పిచ్చగా నచ్చేసి నా వయసు నీకు ఇచ్చేసావు. పైపిచ్చు డ్రీమ్స్ లో కూడా వచ్చి నా గుండెల్లో చిచ్చు పెట్టేశావు. కాబట్టి నీది నాకు ఇచ్చేయి, నాది నీకు ఇచ్చేస్తాను. అమ్మో ఏంటి? మనసు అది ఇచ్చేసావనుకో, నువ్వు నేను సాంగ్ వేసుకొని శోభనం చేసేసుకొని తెగరిచ్చిపోదాం. ఏయ్, నువ్వు అర్జెంట్ గా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేదంటే శోభనం కాదు, సున్నం చేసేస్తాను. హ! ఏయ్, నువ్వు మర్యాదగా వెళ్తావా, గిండించమంటావా? ఏంటి ఎంటిస్తావా? ఓయ్ మన సంగతి తెలియదు అనుకుంటాను. ఎత్తడైపోద్దంతే. ఏంటి ఏంటి? మనకు పుట్టబోయే బిడ్డకి ఏం పేరు పెడదాం? ఏయ్, యు షట్ అప్ అండ్ ప్లీజ్ గెట్ అవుట్. ఇలా మర్యాదగా చెప్పొచ్చు కదా, వెళ్తాం. వస్తా. అబ్బా ఏమిటండి, వదలండి. అన్నయ్య గారు వాళ్ళు చూస్తున్నారు. అబ్బా మీకే చెప్పేది. ఇది వద్దండి, అందరూ మనల్ని చూస్తున్నారు. వదలండి. ఏమండి చెప్తే వినిపించుకోరండి. వదలండి. అయ్యో! అబ్బా అన్ని చివి పనులే. ఇదిగో ఏమిటి పేలుతున్నావు? 6 గంటలకు కలుసుకుందామా? ఎక్కడ? నీకే మతిపోయిందా? అప్పలరాజు గారు గడ్డి పెట్టి చాటునా? ఇదిగో నిన్ను ఆ అన్నట్టు మల్లెపూలు తేవడం మర్చిపోకండి. ఏం లేదన్నయ్య గారు, వయసులో ఉన్నాం కదా, లవింగ్ చేసేసుకుంటున్నాం. చేసుకోండి అమ్మా, చేసుకోండి, బాగా చేసుకోండి, చేసుకునే వేసి కదా. కూర్చోండి. అంటే బుల్లెబ్బాయి మీ పేర్ల మీద లోన్లు తీసుకుని మిమ్మల్ని పనివాళ్ళుగా చేసుకుని మీరు అనుభవించాల్సింది తను అనుభవిస్తున్నాడు అన్నమాట. సరే, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. మీరంతా నేను చెప్పినట్టు చేయండి. ఏంటన్నా దొక్కి తినకుండా రాయబారం కృష్ణులాగా ట్రాక్టర్లు ఎక్కడ ఆపుకుని ఎక్కడదనుకోకున్నారు? ట్రాక్టర్ కిరాయి ఎంత ఇస్తారో చెప్పండి, దున్నుతాం. నా పొలంలో దుక్కు తినడానికి నా ట్రాక్టర్లకు నేనే డబ్బులు ఇవ్వాలా? అదేంటండి, మా ట్రాక్టర్లు మీ అంటున్నారు. మీ ట్రాక్టర్లా? ఏం కాదా? వాళ్ళ పేరు మీద కదా బ్యాంక్ లోన్స్ తీసుకుని ట్రాక్టర్లు కొన్నది. కొంటే ట్రాక్టర్లు ఆలయ అయిపోతాయా? మరి మీవి అవుతాయా? అయితే ఇన్స్టాల్మెంట్స్ కట్టండి. కట్టకపోతే ఈ ట్రాక్టర్లు పట్టుకుపోయి ఆ డబ్బేదో మేమే కట్టుకుంటాం. మీరు తీసుకెళ్ళండి, వెళ్ళండి. గుల్లెబ్బాయి గారు, వీడు వరుస చూస్తుంటే మీ యదవ సంపాదన అంతా ఎవడి దాడికి పంచిపెట్టేసేలాగా ఉన్నాడు. మీరిట్టాగే ఊరుకుంటే బురమండ సంతలో కావడేసుకుని పొల్లకాయలు పొల్లకాయలు అంటే అమ్ముకోవాల్సిందే. కడుపులో అంత బాగుంటలేదురా. చదవరం అంటాదా ఉంచుకోండి, క్లీన్ అయిపోతా.
ఏంట్రా పొద్దున్నే గొడ్డ నిప్పుతున్నారు నీళ్ళకా కాదండి మా ఇళ్ళకే మీ ఇళ్ళకా ఈ గేదెలు మాయాలంట కదండి. మీవా ఈ గేదెల మీద లోన్లు మా పేర్ల మీద తీసుకున్నారంట కదండి. బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు. చాలా సాయం చేశారండి బాబు. చదవడం రాయడం రాని అమాయక పెదవులం కదంట్రా, అందుకే చేశారు. మరి ఏంటి అనుకున్నాం మనం ముల్లెబ్బాయి గారంటే? అయ్యగారండి మొత్తం గేదెలు తోలుకుపోతున్నామండి. రేపటి నుండి తమరికి పాడి ఉండదు. పాలు కావాలంటే కొబ్బరెట్టండి పోతాం. లీటర్ 7 రూపాయలేనండి. పదండ్రా. ఈ బ్యాంక్ మేనేజర్ గారు ఎవడో గాని మీకు రింగులో ఫింగర్ ఏనండి. రేపటి నుంచి పాడాలకు పేడ మీకు. ఏం చేస్తున్నారా? కళ్ళు కనపడలేదా అండి? కొబ్బరి తోటలో జీడి పిక్కలు, వంగ తోటలో పనస గింజలు ఏరుకుంటున్నామండి. మీరేటి ఇలా వచ్చారు? గుడ్లేమన్నా కావాలేటి? వద్దమ్మా, కోడి పెంట ఎత్తుకుందామని వచ్చా. కోడి పెంట ఏం చేసుకుంటారు? ఈ ఫేస్ కు రాసుకుని గ్రామరు పెంచుకుందామని. ఇంకా నయం రుచ్చూట కానలేదు. అంటే మా అయ్యగారు అడ్డమైన పెంట తింటారు, పెంట పనులన్నీ చేస్తారు, పెంట ముఖం వేసుకొని పెంట మీద కుక్కల బతుకుతారు అనేగా మీరు అనేది. అమ్మమ్మ వాళ్ళు అట్లా అనలేదు కానీ నువ్వు మొయ్. ఏరా, ఈ కోళ్ళపారానికి ఓనర్ని నాకు వంగి వంగి దండాలు పెట్టాల్సిన కూలోళ్ళు మీరు నా ముందే కుర్చీ వేసుకుని కాలు ఊపుకుంటూ ఏంటిలా వచ్చావు అని క్వశ్చన్ వేస్తావా? ఎంత ధైర్యం రా నీకు? క్షమించండి బాబు, ఎన్నాళ్ళు మాకు తెలవక కూలేదోలా పనిచేసాం. మా పేరు మీద బ్యాంక్ లోన్ తీసుకుని పారం పెట్టారంటగా? వీళ్ళకు కూడా తెలిసిపోయిందనమాట. డ్రైవర్లు ట్రాక్టర్లమాయ అన్నారు, పాలేలు గేదెలమాయ అన్నారు, వీళ్ళు కోళ్ళుమాయ అంటున్నారు. అమ్మో, ఈ లెక్కలు చూస్తుంటే మనం బేనామీ పేర్లతో సంపాదించిన ఆస్తులన్నీ గోయిందో గో. వారి పచ్చకాయ రింగులో ఫింగర్లని బయటికి దీకినా మై. మర్యాదగా చెప్తున్నాను, బయట పండి. వెళ్ళకపోతే లేచిపోతాయి. నా రింగులో ఫింగర్ కరెక్ట్ టైంకి వచ్చారా? ఏంట్రా, ఏం చూసుకుంటా మీకు ఇంత ధైర్యం? మా కోలఫారం చూసుకుని కొడుతున్నారేటి? కొట్టడం కాదే మిమ్మల్ని. వాళ్ళ మీద చెయ్యి పడిందో పగిలిపోద్ది. ఓహో, మంచి పని చేసావు బాబు. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పడమే కాదు, 10 మందికి మేలు చేసిన వాడిపోయావు. నువ్వు చేసిన మంచి పనులన్నీ ఒక్కొక్కరే వచ్చి నాతో చెప్తూ ఉంటే వాళ్ళంతా నన్నే మెచ్చుకుంటున్నంత ఆనందంగా ఉంది. ఎవడరా ఈ ఊళ్ళో అంత మనగాడు? ఎవడరా బ్యాంక్ మేనేజర్? నువ్వేగా? ఎలా నువ్వు నాకు నోటీసు పంపిస్తావురా? మా రూల్స్ ప్రకారం అందరితో పాటు మీకు పంపాం. 2 నెలల క్రితం మీరు 4,000 బ్యాంకులో లోన్ తీసుకున్నారు కదా? అవును, తీసుకున్నాను. దేనికి? 2 ఆవులను కొందాం అనుకున్నాను, కొనలేదు. మరి ఆ డబ్బు ఏం చేశారు? తాగేశాను రా. బ్యాంకు డబ్బు బ్యాంకు కట్టాలి కదా? ఓహో,
కట్టకపోతే యాక్షన్ తీసుకోక తప్పదు. అయితే నీకంటే ముందు నేనే యాక్షన్ తీసుకుంటాను రా. పోరా బయటికి, వెంటనే ఇల్లు ఖాళీ చేయరా. ఆ మాట అనడానికి మీరెవరు? ఈ ఇల్లు నాది. ఓహో అయితే ఇంట్లో వాడుండాలో నేనుండాలో ముందు తెలుసుకో. అంత ఇబ్బందిగా ఉంటే తప్పకుండా వెళ్ళొచ్చు. అంటే వాడు నీకు నాకంటే ఎక్కువ, నేను నీ మొగుణ్ణి. అని మీరనుకుంటే చాలదు, నేను కూడా అనుకోవాలి. సత్యాలో పడుకుంటావా? చచ్చినా అనుకోను. ఎక్కువగా సాగదీక ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే వెళ్తాను లోపలికి.